ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రూల్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఆ సినిమా పుష్ప 1కు మించిన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించి తెలుగు సినిమా సత్తా అంటే ఏంటో చాటింది. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన పుష్ప 2 వాటికి మించిన హిట్ అయిందనే చెప్పాలి. సంక్రాంతికి ముందే 1830 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జనవరి 17 నుంచి మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు. దీంతో మూవీ రన్ టైం దాదాపు 3 గంటల 40 నిమిషాలైంది. ఇప్పుడు పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి సంక్రాంతి టైంలోనే సినిమా ఓటీటీలోకి వస్తుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ మేకర్స్ దానిని ఖండించారు. సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. ఆ తర్వాత రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లో లాంచ్ చేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. తగ్గేదేలే అంటూ గేమ్ స్టార్ట్ చేసింది. టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది. దీంతో సినిమా ఓటీటీలో మరిన్ని రికార్డులు సృష్టించేలా కనిపిస్తుంది. 3 గంటల 40 నిమిషాల నిడివితో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే పుష్ప 1లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన సీక్వెల్ లోనూ తన యాక్టింగ్ తో అదరగొట్టింది. తన పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్, తారక్, పొన్నప్ప, అజయ్, ధనుంజయ్, శ్రీతేజ్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ కిసక్ తో అట్రాక్ట్ చేసింది. తన డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై హై బడ్జెట్ తో రూపొందించారు. భారీ లాభాలు కూడా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.